నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్లస్ టీవీ తెలంగాణ ప్రేక్షకులందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నిజంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి ఒక మర్డర్ ఇష్యూ చెలరేగుతూ ఉంది. దీనికి సంబంధించి భూంపల్లి అనే గ్రామం ఏదైతే సిద్దిపేట జిల్లాకు సంబంధించి అక్బర్పేట్ భూంపల్లి అనేటువంటి మండల్ పరిధి కిందకు వస్తుంది. అక్కడ భూంపల్లి అనే విలేజ్లో ఒక తల్లి కొడుకులు కలిసి వరుస మర్డర్లకు కూడా ఎగబడినట్టు తెలుస్తుంది. ఒంటరి మహిళలకే టార్గెట్గా చేసుకొని వాళ్ళను కిడ్నాప్ చేసి ఇంట్లో డంబెల్స్ లాంటివి అంటే ఏదైతే మర్డర్ చేస్తున్నటువంటి ఈ తల్లి కొడుకు జిమ్ ఇంట్లో సంబంధించినటువంటి జిమ్ ఐటమ్స్ ఉంటాయి, జిమ్ చేస్తూ ఉంటాడు. బాడీని కూడా పెంచుకొని ఈ హత్యలు చేయడానికి కావచ్చు, వీళ్ళందరినీ మర్డర్ చేయడానికి మాత్రం ఎక్కువగా ఇటువంటి చేయడం కోసం మాత్రం తన బాడీ పెంచుతూ ఉన్నాడని చెప్పేసి కూడా చాలామంది స్థానికులు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆ డంబెల్స్తో వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు. ఒంటరి మహిళని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళ గ్రామంలో వీళ్ళు ఒక టీ షాప్ నడిపించుకుంటూ టీ షాప్ దగ్గరికి వచ్చేటువంటి మహిళలందరూ ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు, ఒంటరి మహిళలు ఏమున్నారు, వాళ్ళ యొక్క సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ ఇంట్లో కుటుంబ వివాదాలు కావచ్చు, లేకపోతే భూ వివాదాలు ఏమైనా ఉన్నాయా ఏంటి అని చెప్పేసి పూర్తి విషయాల నుంచి కనుక్కున్న తర్వాత వెంటనే వాళ్ళని ఒక లీస్ట్ లాగా రాసుకొని నెక్స్ట్ టార్గెట్ ఇతనే ఈమెనే అని చెప్పేసి టార్గెట్ చేసి ఇంట్లో ఆ డంబెల్స్తో కొట్టి చంపేసి ఇద్దరు అక్కడి నుండి వాళ్ళకు ఒక టీవీఎస్ ఉంటుంది, తల్లి కొడుకులకు ఒక టీవీఎస్ ఉంటుంది. వీళ్ళు ఆ గ్రామంలో భూంపల్లి గ్రామంలో ఉంటే డబుల్ బెడ్రూమ్స్లో ఉంటారు. అందులో ఒక టీ షాప్ నడిపించుకుంటూ అలాగే ఈమె కూడా దీనికి సంబంధించి కుట్టు మిషన్ సంబంధించి కూడా ఎవరైనా బట్టలు ఉంటే కుడతా ఉంటుంది. నిజంగా చాలా రోజులుగా ఎప్పుడు కూడా ఆ గ్రామంలో ఉండేది కాదు, చాలా రోజులుగా బయటనే ఉంది. తన హస్బెండ్ కూడా కొంచెం తెలియని వ్యక్తి, కొంచెం డ్రింక్కు అలవాటు అయిన వ్యక్తి, తన ఆరోగ్యం కూడా బాగుండదు, అంటే తనను చూసుకుంటూ ఉండేది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే తన కొడుకు 10వ తరగతి మొన్ననే 10th కంప్లీట్ చేసుకుని తన కొడుకు కూడా మర్డర్లు ఏ విధంగా చేయాలి ఏంటి అని చెప్పేసి అలా కొడుకు కూడా అలవరిచినట్టుగా తెలుస్తుంది. వీళ్ళ యొక్క టార్గెట్ ఒంటరి మహిళలు, వీళ్ళ యొక్క భూ వివాదాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కనుక్కున్న తర్వాత ఈ మర్డర్లోకి దిగుతారంట. దీనికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా దొరికారు అంటే వీళ్ళ ఒక మహిళను అతికం విజయ అని చెప్పి ఒక గౌడ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అతికం మహిళ, తినకు హస్బెండ్ లేడు, ఒంటి నిండా బంగారం కనిపించింది, తిను డబుల్ బెడ్రూమ్స్ అయితే వీళ్ళు ఎక్కడైతే ఉంటారో డబుల్ బెడ్రూమ్స్లో అక్కడే ఆ పక్కన ఈమె కూడా రెంట్కుంటుంది. ఒక వేరే డబుల్ బెడ్రూమ్స్ వాళ్ళు అయితే వాళ్ళ రూమ్లో రెంట్కుండి ఆ రెంటర్స్కి ఆ రెంట్ ఉంటుంది కాబట్టి ఊరు వెళ్తా ఉన్నానని చెప్పేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి వచ్చిందట. అదే అదునుగా భావించి మళ్ళీ ఏదైతే అతికం విజయ అనేటువంటి ఆ చనిపోయినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఈమె కూడా వాళ్ళ అయితే అంతకురాలు ఒక చాకలి కులానికి సంబంధించిన వ్యక్తి, తను ఎవరికో 50,000 అప్పిచ్చింది కాబట్టి తిన దగ్గర చాలానే డబ్బులు ఉన్నాయి, చాలానే బంగారం ఉంది కాబట్టి తినని టార్గెట్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఒక పెద్ద ఎత్తున కూడా పన్నాగం దీనికి సంబంధించి ఆమె చంపేయాలని చెప్పేసి ఒక పన్నాగం కూడా పెట్టుకొని తనను టార్గెట్గా చేసుకొని తనను ఇంట్లోకి రప్పించుకొని ఏదో నార్మల్గా మాట్లాడుతూ ఉంటాం కానీ ఏం చేస్తున్నావు, ఏం పని చేస్తూ ఉన్నావు, ఇంట్లో ఏమో గొడవ జరుగుతూ ఉన్నట్టుంది అని చెప్పేసి కావాలని. ఎందుకంటే తన ఇంట్లో ఈమె వీళ్ళ యొక్క హస్బెండ్ చనిపోయిండు, వీళ్ళ యొక్క సొంత సిస్టర్ ఈమె కలిపి అంటే తన హస్బెండ్ ఇద్దరిని మ్యారేజ్ చేసుకున్నాడు, తిన సిస్టర్ను. తిన చిన్న ఆమె ఆ భూమి గురించి ఆ కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి, భూమి మీకు ఒకటే పాలిస్తాం లేకపోతే 2 పాలిస్తాం అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో తగాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇదే అదునుగా ఇదే సందర్భంలో వాళ్ళు చంపేశారని చెప్పేసి వాళ్ళపైన తోసేయచ్చు అని చెప్పేసి టార్గెట్గా తనని పిలిపించుకొని ఇంట్లోనే చంపేసి ఎవరికీ తెలియకుండా చంపేసి టీవీఎస్ పైన అర్ధరాత్రి చంపేసిన రోజే కనీసం భయం లేకుండా చంపేన రోజే ఆమె యొక్క ఆ బంగారం కావచ్చు లేకపోతే ఆ కమ్మల్ లాంటివి కావచ్చు అన్నీ తీసుకొని వెళ్ళి అదే భూంపల్లి సమీపంలో మండల కేంద్రంలో ఆ జ్యువెలరీ షాప్లో కూడా తాకట్టు పెట్టడానికి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించి సీసీ కెమెరాలు కూడా బయటపడ్డాయి. తర్వాత అదే రోజు అర్ధరాత్రి తాకట్టు పెట్టిన తర్వాత అదే రోజు అర్ధరాత్రి ఆ టీవీఎస్ పైన వాళ్ళ యొక్క బండి పైన తన కొడుకుతో ముంగట ఒక పెద్ద సంచిలా పెట్టుకొని తనను అక్కడ దీనికి సంబంధించి ఆ భూంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ పంపులో పెట్రోల్ తీసుకొని ఒక 5 లీటర్ల క్యాన్లో ఆ పెట్రోల్ తీసుకొని తనను దుబ్బాక నుంచి మధ్యలో చౌదరపల్లి అనే విలేజ్ ఉంటుంది, భూంపల్లి పోలీస్ స్టేషన్ దాటి వెళ్ళిన తర్వాత చౌదరపల్లి అనే విలేజ్ వస్తుంది, తర్వాత దుబ్బాక వస్తుంది. దానికి సంబంధించి ఆ దుబ్బాక సమీపంలో బోనాల జాతర జరుగుతూ ఉంది కాబట్టి బోనాల జాతర సందర్భంగా పోలీసులు తిరుగుతూ ఉన్నారు. పోలీస్ వెహికల్ కనిపించడంతో వేరే ఇంకా ముందుకెళ్తే అడవి ఉంటుంది కానీ ఇక్కడే ఆ దుబ్బాక కంటే ముందు లచ్చపేట అనే విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్లో అటవీ ప్రాంతం లాగా ఉంటుంది, ఎక్కడ పొలాలు లాంటివి ఏముండవు, నిర్మానుషమైన ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆ మహిళను అంటిపెట్టి అక్కడ నుంచి మళ్ళీ అదే అర్ధరాత్రి ఫేస్ కనిపించకుండా సీసీ కెమెరాలో మనం చూస్తూ ఉంటే విజువల్స్లో ఫేస్ కనిపించకుండా తను మళ్ళీ భూంపల్లి ఇంటికి ఏమీ తెలియనట్టుగా వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి అసలు ఎవరు చనిపోయిందని చెప్పేసి ఆ దుబ్బాక పోలీసులు అయితే ఇంట్రాగేట్ చేసే ప్రయత్నం చేసిరు.
భూంపల్లిలో అతికం విజయ అనే క్యాండిడేట్ తప్పిపోయింది. ఈమె దాదాపు 45 సంవత్సరాలు ఉంటుంది, ఒంటరి మహిళ. ఆమె తనకు కూతురు ఉంది, కూతురు పెళ్లి చేసేసింది, హస్బెండ్ లేట్ చనిపోయాడు అని చెప్పేసి కనబడలేదని చెప్పేసి భూంపల్లిలో దానికి సంబంధించి పోస్టర్లు అతికేయడం లాంటివి చేస్తూ ఉంటే, సరే ఆమెకి ఈమెకి ఏమైనా లింక్ ఉందా చనిపోయిన వ్యక్తికి, ఈ చనిపోయిన వ్యక్తికి, లేకపోతే ఈ గుర్తు తెలియకుండా వెళ్ళి కనబడకుండా వెళ్ళిపోయిన వ్యక్తికి ఏమైనా పోలికలు ఉన్నాయని చెప్పి చూస్తే వాళ్ళ కూతురుకు ఈ కమ్మలు కావచ్చు అవన్నీ గుర్తుపట్టి ఆమె మా అమ్మనే అని చెప్పేసి ఏడవడంతో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి ఖచ్చితంగా కనబడకుండా పోయినటువంటి అధికం విజయ భూంపల్లి సంబంధించినటువంటి వాసి ఇక్కడ ఎవరు అంటించారని చెప్పేసి ఈ విధంగా విచారణ చేస్తే చంపింది ఎవరు గారు, తల్లి కొడుకులు అని చెప్పేసి కూడా షాకింగ్గా విషయాలు తెలిసే దీనికి సంబంధించి తెలిసిన వెంటనే స్థానికులందరూ కూడా ఈ మహిళ ఇలాంటిదా, నిజంగా ఒక రౌడీలాగా ఉంటుంది, తన పని తాను హస్బెండ్ సరిగా లేకపోయినా తన పని తాను ఏదో టీ షాప్ నడిపించుకుంటూ ఏదో కుట్టు మిషన్ నడిపించుకుంటూ ఉంటుంది, కొడుకుని చదివించుకుంటూ ఉంటుందని చెప్పి మేము అనుకున్నాం, కానీ ఈ డబుల్ బెడ్రూమ్స్లోనే ఉంటా ఉంది, మా ఇంటికి రోజు వచ్చేది కానీ ఇంతమందిని చంపుకుంటూ వచ్చిందా అని చెప్పేసి అవన్నీ తెలిసి షాక్కి గురై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఏదో దీనికి సంబంధించి అధికం విజయ కంటే ముందు అదే కాలనీలో మేము ఉంటా ఉన్నటువంటి కాలనీలో ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఒక మహిళ తనకు 2 పిల్లలు, ఆమెను కూడా టార్గెట్ చేసుకుని ఆమె ఒంటి మీద బంగారం కాజేయడానికి ఆమె దగ్గర ఉన్న డబ్బులు కాజేయడానికి ఇంటికి పిలిపించుకొని ముందుగా ఆమెనే చంపేసిందట. ఆమెను చంపేసి అచ్చుమాయపల్లి అనేటువంటి అంటే దుబ్బాక కాన్స్టిట్యున్సీ పరిధి కిందకి వచ్చేటువంటి అచ్చుమాయపల్లి అనేటువంటి ఏరియాలో ఎక్కువగా అటవీ ప్రాంతం ఉంటుంది, చాలా తక్కువ ఇండ్లు ఉంటాయి అక్కడ, తక్కువ జనాభా ఉన్నటువంటి ప్రదేశంలో తీసుకెళ్లి ఫస్ట్ ఆమెను అక్కడ అంటించిందట. ఫస్ట్ టార్గెట్ తను, తర్వాత అతికం విజయ. ఇంకొక రోజు ఏదైతే అదే గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ యొక్క భార్య, అంటే సర్పంచ్ యొక్క భార్య కావచ్చు, మండల పరిధిలో ఉంటారు, భూంపల్లి విలేజ్ కాకుండా మండల పరిధిలో వాళ్ళకి ఇల్లుండి అక్కడే ఆ నివాసం ఉంటారు. ఆ పరిధిలో వాళ్ళ యొక్క భార్య వాకింగ్కి వెళ్తూ ఉంటుంది, రోజు ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు రావడంతో వాకింగ్కి వెళ్తున్న ప్రదేశంలో ఆమెను కావాలని టార్గెట్ చేసుకున్నాం, ఒంటి నిండా బంగారం ఉంటుందని చెప్పేసి టార్గెట్ చేసి 2-3 సార్లు కూడా వెతికి 2-3 సార్లు కూడా అసలు పన్నాగం అంటే ఏ విధంగా టార్గెట్ చేయాలి, ఆమె వాకింగ్ చేస్తున్న ప్రదేశంలో ఇంకెవరైనా వస్తూ ఉన్నారా ఏంటి అని చెప్పి చూసుకొని కావాలనే తనను టార్గెట్ చేసి ఆ రోజు ఆ గొలుసు లాక్కెళ్ళి ఆమెను కూడా ముఖం పైన రాయితో బాధినటువంటి సంఘటన జరిగింది అదే ప్రదేశంలో. ఎవరో చేసి ఉంటారు, ఎవరో చంపేసి బైక్ పైన వెళ్ళిపోయి ఉంటారు, ఎందుకంటే మెయిన్ రోడ్కే ఆ వాకింగ్ సంబంధించిన ఏరియా మెయిన్ రోడ్కే ఉంది కాబట్టి, ఆ సిద్దిపేట రోడ్కే ఉంది కాబట్టి ఎవరో చంపే రోడ్ నుంచి వెళ్ళిపోయి ఉంటారని చెప్పి చాలామంది పోలీసులు అక్కడ ఉన్నటువంటి యువతను మొత్తం కూడా అడిగే ప్రయత్నం చేశారు. చాలా మంది పైన కూడా లాఠీ చార్జ్ కూడా జరిగినాయి. ఆ ఎక్స్టోడ్ సంబంధించిన వేదికగా చాలా మంది పైన లాఠీ చార్జ్, ఎందుకంటే ఒక సర్పంచ్ భార్యకి ఈ విధంగా జరగడం ఏంటి అని చెప్పేసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ఆమె గొలుసు కూడా కొట్టేసింది తినేనంట అని చెప్పేసి ఆ సంచలన విషయాలు అయితే బయటపడింది. అదేవిధంగా తన టార్గెట్లో, తన వేసుకునే టార్గెట్లో దాదాపు 12 మందికి పైగా కూడా గ్రామస్తులు ఉన్నారట. ఆమె యొక్క టార్గెట్ ఒకటే, వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవలు అవుతున్నాయా, కుటుంబ కలహాలు అవుతున్నాయా, లేకపోతే భూ తగాదాలు ఏమైనా అవుతా ఉన్నాయా, లేకపోతే తన ఒంటి నిండా బంగారం ఉందా, వాళ్ళు మంచి క్యాష్ పార్టీయా, వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి, ఒక వ్యక్తిని చంపేస్తే డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి దాదాపు ఇప్పటి వరకు కూడా 2 మర్డర్లు చేసిరు, 3వది కూడా మర్డర్ చేసేటువంటి ప్రయత్నం చేసిరు, కనమే ఆ బతికి బయటపడినటువంటి సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా పోలీసులు 24 గంటలు గడవక ముందేనైతే దీనికి సంబంధించి ఇష్యూను మొత్తం కూడా టేకప్ చేసి వీళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళిద్దరు తల్లి కొడుకులు ఇద్దరే కలిసి చాలా మంది కూడా చంపేటువంటి ప్రయత్నం చేయబోయారు. ఇప్పటికే 2 చనిపోయారు, ఒక ఆమెను కూడా చంపే ప్రయత్నం జరిగింది. వీళ్ళ దగ్గర ₹1,00,000 కావచ్చు, అలాగే 5-6 తులాల వరకు బంగారం దొరికింది, 2-3 ఫోన్లు దొరికినాయి, ఆ గొలుసులు తాలిబొట్లు లాంటివి కూడా అనేకం దొరికిన పరిస్థితులు చూస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా భూంపల్లి ఎక్స్టోర్ దగ్గర కావచ్చు, లేదా భూంపల్లి మండల కేంద్రంలో కావచ్చు, దుబ్బాక కావచ్చు, ఈ పరిధి అంటే ఒకే ఊర్లో మాత్రం ఈ తాకట్టు పెడితే అందరికీ డౌట్ వస్తుంది, ఈమె ఒంటరి మహిళ, ఈమెకు డబ్బులు ఏ విధంగా వస్తాయని, హస్బెండ్ కూడా ఏం పని చేయడు, ఆ కుట్టు మిషన్ ద్వారా టీ షాప్ ద్వారా డబ్బులు రావుగా అని చెప్పేసి పసిగడతారని చెప్పేసి ఆ గ్రామంలో కాకుండా పక్క గ్రామానికి వెళ్ళి లేకపోతే పక్క పట్టణానికి వెళ్ళి ఈ బంగారాన్ని కూడా ఆ జ్యువెలరీ షాప్లో పెట్టి డబ్బులు తెచ్చుకుంటే ప్రయత్నం చేసిందట. అలా చాలా విధాలుగా కూడా చేసిందట. దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడతా ఉన్నాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత గ్రామస్తులు అయితే ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు. ఏంటి ఈ మహిళ ఈ విధంగా ఖచ్చితంగా ఈ మహిళను అయితే కొట్టి చంపేయాలి, వీళ్ళిద్దరికి కూడా ఉరిశిక్ష వేయాలి, తల్లి కొడుకులకి ఇద్దరికి కూడా ఉరిశిక్ష వేసేయాలి, వీళ్ళ వల్ల ఒకవేళ వీళ్ళు బయటకు వచ్చినా కూడా ఈ గ్రామంలోకి వచ్చినా కూడా ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఇంకా మహిళల్ని మేము బయటకి ఏదైనా రాత్రులు 8-9 అయితే బయటకు పంపించే పరిస్థితులు ఉంటాయి. చాలామంది బయట బీడీలు వేసుకుంటూ ఉంటారు, చాలామంది బీడీ వర్కర్లు 9-10 వరకు కూడా అక్కడ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువంటి ప్రదేశంలో ఎవరైనా ఒంటరి మహిళ దొరికితే మళ్ళీ చంపేస్తుంది కాబట్టి ఈమెను మళ్ళీ బయటకు తీయకుండా ఖచ్చితంగా ఉరిశిక్ష వేసి చంపాలి. ఇట్లాంటి మర్డర్లను కనీసం సానుభూతి లేకుండా, తోటి మహిళ అని చెప్పేసి సానుభూతి లేకుండా ఎందుకు ఈ విధంగా ఒక ఈజీ మనీకి అలవాటు పడి ఈ విధంగా ఎందుకు వరుస హత్యలు చేస్తూ ఉన్నారని చెప్పేసి గ్రామస్తులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆమె ఉంటున్నటువంటి ఇంటిని కూడా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆ స్థానికులు. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున కూడా నిరసనలు చేయబోతా ఉన్నారు రోడ్లపైన కూర్చోండి. ఇదే అంశం పైన ఒకసారి వెలుగు పేపర్లో కూడా ఈ అంశానికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి మీకు చదివేటువంటి ప్రయత్నం చేస్తా. ఇంకా ఏం డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకా ఆ తల్లి కొడుకులు ఇంకెటువంటి నిజాలు చెప్పి ఇంకెంతమంది తన టార్గెట్లో ఉన్నారని చెప్పేసి ఒక్కసారి మీకు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాం.
రైట్, ఒకసారి వెలుగు పేపర్ విషయానికి వస్తే ఆ తల్లి కొడుకులు డేంజర్, క్రైమ్ వీడియోలు చూసి ఇద్దరి హత్య, మరో నలుగురి చంపేందుకు స్కెచ్, హత్యలు చేసేందుకు కొడుకును ట్రైన్ చేసిన తల్లి, అరెస్ట్ చేసిన సిద్దిపేట పోలీసులట. వీళ్ళ యొక్క తల్లి కొడుకులు మహా డేంజర్. వీళ్ళ యొక్క ఏం చేసినట్టు అంటే క్రైమ్ వీడియోస్ కావచ్చు, క్రైమ్ సీన్స్, సినిమాల్లో వచ్చేటువంటి క్రైమ్ వీడియోలు కావచ్చు, ఆ క్రైమ్ సంబంధించిన సీన్స్ చూస్తూ కూడా వీళ్ళు ఎలా చంపాలి, ఎలా పోలీసుల నుండి బయటపడాలి, పోలీసులకు దొరకకుండా ఏ విధంగా మనం బతకొచ్చు అన్న విధంగా కూడా వీళ్ళు శిక్షణ తీసుకుని, అంటే అందులో ఉన్నటువంటి విధంగా, అంటే చంపేసి ఏ విధంగా బయటకు వెళ్ళాలి, ఏ విధంగా తప్పించుకోవాలి పోలీసులకు దొరకకుండా అని చెప్పేసి అన్ని సినిమాల్లో కావచ్చు ఇవన్నీ చూస్తూ కూడా వాళ్ళన్నీ కూడా ఆరితేరినట్టు ఈ విషయంలో. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు తల్లి కొడుకులు ఎవ డేంజర్, క్రైమ్ వీడియోలు చూసి ఇద్దరి హత్య, మరో నలుగురిని చంపేందుకు స్కెచ్, హత్యలు చేసేందుకు కొడుకుకు ప్రత్యేకంగా ట్రైన్ ఇచ్చిన తల్లి, అరెస్ట్ చేసిన సిద్దిపేట పోలీసులు. రైట్, ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో తల్లి కొడుకులు కలిసి మహిళలను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆన్లైన్లో క్రైమ్ వీడియోలు చూసి ఇప్పటికే ఇద్దరు మహిళలకు హత్య చేయగా మరో నలుగురిని చంపేందుకు స్కెచ్ వేశారు. ఓ మహిళ మర్డర్ కేసు విచారణలో భాగంగా ఈ తల్లి కొడుకుల వ్యవహారం బయటపడిందట. మర్డర్ ప్లాన్ అమలు కోసం ఆ తల్లి తన కొడుకును ప్రత్యేకంగా ట్రైన్ చేయడం, ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేయడం విస్మయానికి గురి చేసిందట. దీంతో తల్లి కొడుకులు ఇద్దరిని సిద్దిపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ ఆదివారం వెల్లడించారు. అక్బరిపేట భూంపల్లి మండలం రామక్కపేట గ్రామ శివార్లో వారం రోజుల కింద కాలిపోయిన స్థితిలో మహిళ డెడ్ బాడీ కనిపించింది. విచారణ జరిపిన పోలీసులు మృతురాలు భూంపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు చెందిన అతికం విజయగా గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు విచారణ జరపగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్దే హోటల్ షాప్ నడుపుతున్న చాకలి రజిత తన కొడుకుతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. ఏం చేస్తూ ఉన్నారంటే ఇలా ఒంటరి మహిళనే టార్గెట్గా పెట్టుకుని, అంటే ఊర్లో ఒక మహిళ కనబడటం లేదని చెప్పేసి ఆ పోలీసుల వారికి కూడా తెలిసిపోయింది. దీనికి సంబంధించి ఆ మహిళకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఎవరైనా చనిపోయారా లేకపోతే ఈ మహిళని ఏమైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో అయితే విచారణ జరిగింది. దీనికి సంబంధించి ఊర్లో వాళ్ళకు కూడా సంబంధం లేదేమో అన్న విధంగా జరిగింది. అదే విధంగా వీళ్ళ ఇంట్లో ఎక్కువగా కూడా అంటే ఆ భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతాయి, భూమికి సంబంధించిన గొడవలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి భూమి పంపకాల విషయంలో వాళ్ళకు సరితూగక గొడవలు అవుతూ ఉన్నాయి. వీళ్ళు ఏమైనా చేసి ఉంటారా, వీళ్ళ పాలోళ్ళు ఏమైనా చేసి ఉంటారా అనే విధంగా కూడా పోలీసులు విచారణ చేసిరు. వాళ్ళ ఇంటి వాళ్ళని కూడా స్టేషన్ తీసుకెళ్ళి అడిగేటువంటి ప్రయత్నం చేసిరు. వాళ్ళు ఎటువంటి సమాధానం మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దీనికి సంబంధించి ఆ రామక్కపేట ఏదైతే ఆ దుబ్బాక కాన్స్టిట్యున్సీ పరిధి కిందకి వచ్చిన రామక్కపేట లచ్చపేట మధ్య ఆ అటవీ ప్రాంతంలో కూడా ఆ ఒక వ్యక్తిని ఆ కాల్చి చంపేయడం అని పోలీసులు చూసి ఆమెకి ఏమైనా సంబంధం ఉందని చెప్పేసి అడగగా తన కూతురు వచ్చి మా అమ్మ కమ్మలే, ఈ విధంగానే ఉంటుంది మా అమ్మ, ఇది మా అమ్మ సంబంధించినటువంటి ఆభరణాలే అంటూ కూడా ఒప్పుకోవడంతో దీనికి సంబంధించి ఈ కోణంలో అంటే ఎవరు చంపుంటారు ఏంటి అని చెప్పేసి ఈ కోణంలో విచారణ చేయగా ఆ ఊరికే సంబంధించి అదే డబుల్ బెడ్రూమ్లో ఈ బాధితురాలు ఉంటుంది, అదే డబుల్ బెడ్రూమ్లో ఈ చంపినటువంటి నిందితురాలు అదే డబుల్ బెడ్రూమ్లో ఉంటుంది. అంటే చాకలి రజితనే చంపింది అని చెప్పేసి ఆ విచారణలో తెలియదు. అదేవిధంగా తన కొడుకును సినిమాలు చూస్తూ ట్రైన్ చేసి ఇంట్లో జిమ్ ఏర్పాటు చేసి ఆ జిమ్ చేస్తూ బాడీ గట్టిగా ఉండడానికి, బాడీలు అంటే చనిపోయినటువంటి ఆ బాడీలను కావచ్చు అవన్నీ తీసుకెళ్ళడానికి కొంచెం ఫిట్గా ఉండాలి కాబట్టి ఆ జిమ్ ఏర్పాటు చేసి అదే జిమ్లో ఆ డంబిల్స్తో కొట్టి చంపేటువంటి విధంగా తన కొడుకును కూడా ట్రైన్ చేసిందట. అదేవిధంగా 2 హత్యలు, ఓ చైన్ స్నాచింగ్. భూంపల్లి డబుల్ ఇండ్ల వద్ద చాకలి రజిత ఆమె మైనర్ కొడుకు కలిసి హోటల్ షాప్ నడుపుతున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించాలన్న లక్ష్యంతో మహిళను హత్య చేసేందుకు ప్లాన్ చేశారట. గత ఆదివారం సాయంత్రం అదే కాలనీకి చెందిన విజయ అనే మహిళ రజిత షాప్ వద్దకు వెళ్ళింది. దీంతో రజిత ఆమె కొడుకు కలిసి విజయను గొంతు నులిమి హత్య చేసి అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకొని డెడ్ బాడీని షాప్లోనే ఉంచారట. రాత్రి విజయ డెడ్ బాడీని ఓ బ్యాగ్లో కుక్కి రామక్కపేట విలేజ్ రోడ్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేశారు. పోలీసుల విచారణలో రజిత ఆమె కొడుకుపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో విజయను మాత్రమే కాకుండా మే నెలలో ఇదే కాలనీకి చెందిన కుంట రేఖను సైతం హత్య చేసి అచ్చుమాయపల్లి అటవీ ప్రాంతంలో కాల్ చేసినట్టుగా తేలింది. అలాగే గతేడాది జూన్లో ప్రస్తుత భూంపల్లి సర్పంచ్ అన్నపూర్ణ వాకింగ్కు వెళ్తున్న సమయంలో ఆమె తలపై రాయితో కొట్టి బంగారాన్ని ఎత్తికెళ్లినట్టుగా తేలింది. నిందితుల వద్ద నుండి రూపాయలు 1,33,000 వరకు కూడా, అలాగే 5 తులాల 61 గ్రాముల బంగారం, అలాగే 53 తులాల వెండి, టీవీఎస్ ఎక్సెల్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారట. క్రైమ్ వీడియోలు చూసి మర్డర్ ప్లాన్, మహిళను హత్య చేసేందుకు నిర్ణయించుకున్న తల్లి కొడుకులు మర్డర్ ప్లాన్ కోసం క్రైమ్ వీడియోలు చూసేవారిని సిపి తెలిపారు. మర్డర్ల కోసం తన కొడుకును పటిష్టంగా తయారు చేసిందని, ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేయడంతో పాటు అతడికి బలమైన ఆహారం పెట్టేదని సిపి వెల్లడించారట. దీనికి సంబంధించి 2 హత్యలు అదే డబుల్ బెడ్రూమ్ ప్రాంతానికి సంబంధించి అదే ఊరిలో ఒక కుంట
తనకి సంబంధించి కుంట రేఖ అనేటువంటి మహిళ, తనకి ఇద్దరు కూతుర్లు అనుకుంటా. దానికి సంబంధించి తన హస్బెండ్ కూడా ఇప్పుడు ఆ గ్రామంలో వార్డు మెంబర్ అనుకుంటా. దీనికి సంబంధించి ఆమెను కూడా ముందుగా చంపేసినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే ఆ అమ్మాయి అంటే కొంచెం ఆ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటుంది, కొంచెం వాళ్ళ హస్బెండ్ కూడా కొంచెం అమాయకంగా ఉంటాడు కాబట్టి ఆ అమ్మాయి కూడా ఎవరితో వెళ్ళిపోయి ఉంటుంది, ఎవరితో ఏ వ్యక్తితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వెళ్ళిపోయింది అనే థాట్లో కూడా గ్రామ ప్రజల్లో చాలా రకాలుగా చర్చించుకున్నారు. ఎవరితో వెళ్ళిపోయి ఉంటుంది, పాపం ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి, ఆమె చనిపోయిందని చెప్పి ఆలోచించుకున్నారు. రకరకాలుగా కూడా ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతవాసులు రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు ఈ విచారణలో తేలినటువంటి అంశం ఏంటంటే ఫస్ట్ ఆమెనే చంపేసిందట. కుంటరేఖ అనేటువంటి మహిళను ఫస్ట్ చంపేసి ఆ తర్వాత దీనికి సంబంధించి ఆ గౌడ కులానికి సంబంధించినటువంటి మరో మహిళ, ఆ మహిళను కూడా ఫస్ట్ చంపేసింది. ఆమె ఏం చేసిందంట అంటే ఆ విజయ అనేటువంటి వ్యక్తి ఇలా ఛాయ్ హోటల్ దగ్గరికి వస్తే వెంటనే ఆమెను రూమ్లోకి తీసుకెళ్ళి గొంతు నిలిమి చంపేసిరట. చంపేసి ఫస్ట్ ఆ బంగారాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ బంగారాన్ని మొత్తాన్ని తీసుకొని ఆ బంగారాన్ని మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకొని తర్వాత బాడీని కూడా ఇంట్లోనే పెట్టుకొని ఆ బాడీ ఇంట్లో ఉన్నా కూడా ఆ బంగారాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ తాకట్టు పెట్టే ప్రయత్నం చేసిరట. ఆ తర్వాత ఆ బాడీని ఒక పెద్ద మూటలాగా తీసుకొని ఒక బ్యాగులో ఒక సంచిలో వేసుకొని టీవీఎస్ ముందు పెట్టుకొని ముందు వాళ్ళ కొడుకు నడుపుతూ వెనుక తను కూర్చొని అక్కడ భూంపల్లి అనే మండల కేంద్రంలో పెట్రోల్ తీసుకొని అక్కడ నుండి రామక్కపేట్ ఏదైతే దుబ్బాక మెయిన్ రోడ్కి సంబంధించి ఒక అటవీ ప్రాంతంగా ఉంటుందో రామక్కపేట అనే అడవిలో ఆమెను కాల్చి చంపేసిరట. అదేవిధంగా ఫస్ట్ నిందితురాలైనటువంటి కుంట రేఖను కూడా ఈమెను అచ్చుమాయపల్లి అని చెప్పేసి, అది కూడా దుబ్బాక కాన్స్టిట్యున్సీ కిందకే వస్తుంది, రామక్కపేటకు దీనికి కొంచెం లోపల డిస్టెన్స్లో ఉంటుంది. అందులో ఈమెను అది కూడా అక్కడ కూడా అడవి ప్రాంతం ఉంటుంది, అడవి ప్రాంతంలో ముందుగా ఏమైనా చంపేసిందట. కానీ ఇప్పటికీ దానికి సంబంధించి ఆనవాళ్ళు అయితే ఆమె బయటకు రాలే, ఇంతకుముందు అక్కడే చంపేసిందని చెప్పేసి. మరి వెళ్ళి మరి ఆ పోలీసులు అక్కడ వెతికేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారట. చూడాలి. మరో నలుగురిని హత్యకు ప్లాన్ అట. రేఖ విజయను హత్య చేసిన తల్లి కొడుకులు మరో నలుగురు హత్యకు ప్లాన్ చేసినట్లు సిపి వెల్లడించారు. తమ హోటల్ వద్దకు వచ్చే మహిళలు ఇంటి పరిస్థితులు తెలుసుకొని కుటుంబంలో గొడవలు జరుగుతున్న ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసి వారి హత్యలకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు నిందితులు ఒప్పుకున్నారని సిపి తెలిపారట. మరో నలుగురు అంటే ఒక ఆమెను రామక్కపేట అనేటువంటి అటవీ ప్రాంతంలో కాల్చి చంపేసింది. అంతకుముందే ఒక ఆమెను అచ్చుమాయపల్లి అనేటువంటి అటవీ ప్రాంతంలో మళ్ళీ అక్కడ కూడా కాల్చి చంపేసి బంగారం నమ్ముకున్నది. ఆ తర్వాత ఇంకొకరు అంటే వాకింగ్ చేస్తున్నాడు సర్పంచ్ భార్య, భూంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ యొక్క భార్య యొక్క గొలుసును లాక్కుని ఆమెను కూడా చైను స్నాచింగ్ చేసి చంపేటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత వాళ్ళతో పాటు ఇంకా నలుగురు కూడా టార్గెట్లో పెట్టుకుందట. వీళ్ళ టార్గెట్ ఒకటే ఒంటరి మహిళలు, అలాగే బంగారం ఉందా, వీళ్ళు డబ్బులు బాగున్నాయా, లేకపోతే ఇంట్లో కావచ్చు, లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలతో వీళ్ళకి ఏమైనా ఘర్షణ ఉందా, ఉంటే వాళ్ళపైన తోసేయచ్చు, వాళ్ళే చంపేశారని చెప్పేసి ఈ విధంగా మ్యాన్పేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది మనకు చాలా ప్లస్ అవుతున్న విధంగా వీళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకొని క్రైమ్ వీడియోలు చూసి వాళ్ళ కొడుకును ఆ జిమ్ పెట్టి తయారు చేసిందట. మంచి ఫుడ్ ఇస్తూ చికెన్, ఎగ్స్ లాంటివి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తూ చంపేయచ్చు. అంటే బలంగా ఉండాలి, ఏదైనా బాడీ మోయాలి అన్న శవాన్ని ఇక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి తరలించాలన్నా మోయాలి అన్న తను మోయలేదు కాబట్టి తన కొడుకు మోయగలుగుతాడు. ఒక యంగు ఆ వ్యక్తి కాబట్టి, యంగ్ యువకుడు కాబట్టి అతనికి గుడ్లు పెట్టి జిమ్ ఏర్పాటు చేసి కూడా ఇంట్లోనే మంచి దృఢంగా పెంచుతుందట. ఈ మర్డర్ చేయడానికి అతన్ని ట్రైన్ చేసిందట. దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఆ భూంపల్లి గ్రామం మొత్తం కూడా చాలామంది భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అసలు ఏంటి ఈ మహిళ ఎప్పుడు కూడా మాతోనే తిరిగేది, మా ప్రతి గల్లీ తిరిగేది, ప్రతి గల్లీ మాతో వచ్చి మాట్లాడేది, ఈ విధంగా ఎందుకు చేసింది మహిళ? ఒక మహిళను ఈ విధంగా చంపే హక్కు అసలు ఈమెకి ఎవరిచ్చిరు? మరి ఇంత ఈజీ మనీకి అలవాటు పడి ఈ విధంగా చంపేయడం ఏంటి? ఏమైనా పని చేసుకొని కష్టపడి డబ్బులు సంపాదించుకోలే కానీ తల్లి కొడుకులు కలిసి కొడుకుకు నేర్పించేటువంటి విషయాలు అవే. నాకు కొడుకుకి ఎలా బతకాలి, ఎలా పని చేసుకోవాలని చెప్పేసి నేర్పించాలి. కానీ అదే కొడుకును ఒక వ్యక్తిని ఏ విధంగా మర్డర్ చేద్దాం, ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే గొంతుని మర్డర్ చేయాలా, లేకపోతే కత్తితో పొడిచి మర్డర్ చేయనా, మర్డర్ చేసి ఏ విధంగా దొరకద్దు అంటూ కూడా సినిమాలు చూస్తూ అతన్ని మ్యాన్ప్లేట్ చేసి ఆ కొడుకును కూడా ఒక అంతకుడిగా మార్చింది. అంటే నిజంగా మొన్నే 10వ తరగతి పూర్తయిందట అబ్బాయిది. అతన్ని కూడా ఒక అంతకుండా మార్చి తన జీవితాన్ని కూడా తిననే ఇప్పటికీ 40 సంవత్సరాల వరకు ఉంటూ తిన జీవితమే అయిపోయింది, ఇంకా సగం జీవితం ఉంది. కానీ కొడుకుకు ఏమి తెలియనటువంటి వ్యక్తికి ఇప్పుడిప్పుడే జీవితం అంటే ఏంటి, అసలు భవిష్యత్తు ఏంటి, ఈ యొక్క సమాజం ఏంటి అని చెప్పి తెలిసేటువంటి వ్యక్తిని కూడా ఒక అంతకుడిగా మార్చేసినటువంటి తల్లి ఇంత కీచకురాలు, ఇంత దుర్మార్గురాలు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలోనూ కూడా ఖచ్చితంగా వీళ్ళను కఠినంగా శిక్షించాలి. ఇద్దరిని కూడా ఉరివేసి చంపేయాల్సింది. ఎందుకంటే ఏ విధంగానైతే ఆ వ్యక్తులను కాల్చి చంపేశారు అదే విధంగా కాల్చి చంపడమా, లేకపోతే మా గ్రామస్తులకు అప్పచెప్పండి మేమే కాల్చి చంపేస్తాం, వాళ్ళందరినీ నడి రోడ్డు మీద గ్రామ పంచాయతీ దగ్గర ఉరి తీసి చంపేస్తామంటూ కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరి ఏం జరగబోతుంది? ఈరోజు పెద్ద ఎత్తున ఒక నిరసన దీక్ష రోడ్లపైన కూర్చొని చేరున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు ఉరిశిక్ష వేయాల్సిందే. వాళ్ళకు జైలులో పెట్టి మేపి మళ్ళీ మా మీదకి వదిలేస్తే మళ్ళీ మాకు ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము నిజంగా మా ఊర్లోకి రానియం, మా ఊర్లోకి వచ్చిన
కొట్టి తొక్కి చంపేస్తాం ఆమెని, ఖచ్చితంగా ఆమెను ఉరి తీయాల్సిందే అని చెప్పేసి కూడా ఆ భూంపల్లి గ్రామస్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి పోలీసులు ఎటువంటి శిక్ష పడే ఉంది వాళ్ళకు. ఏదైతే వాళ్ళ కొడుకు మైనర్ కాబట్టి మైనర్కి సంబంధించినటువంటి జైల్లో అతను పెట్టేసి తినను కూడా అక్కడ పోలీస్ స్టేషన్ కాబట్టి జైలు కూడా తరలించారు. మరి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది? కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఎటువంటి శిక్ష చేస్తుంది? మరణ శిక్ష ఏమైనా ఇస్తుందా, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష ఇస్తుందా? మరి యావజ్జీవ కారాగార శిక్ష లేకుండా నార్మల్గా కొన్ని నెలలు మాత్రం లేకపోతే కొన్ని సంవత్సరాలు జైలు పెట్టి మళ్ళీ బయటకు తీసుకొచ్చే గ్రామస్తులు ఆమెను స్వాగతించే అవకాశం ఉంది. గ్రామస్తులు ఇప్పటికే చెప్తున్నారు ఆమెను గ్రామ బహిష్కరిస్తాం, ఖచ్చితంగా గ్రామంలోకి వస్తే చంపేస్తాం, లేకపోతే పోలీసులే ఉరి తీయండి అని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తాను. మరి చూడాలి అసలు ఏం జరగబోతోంది. నిజంగా వీళ్ళిద్దరు మాత్రమే అంతకులా ఇంకెవరైనా వీళ్ళకి సంబంధించి ఇంకా ఎవరైనా ఉండేటువంటి పరిస్థితి ఉందా? అసలు ఏం జరగబోతుందో చూడాలి దీనికి సంబంధించి.